కెనడాలో ఆంధ్రప్రదేశ్ చెందిన గాజువాక యువకుడు అనుమానాస్పద మృతి చెందడంతో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన విశాఖ యువకుడు పిల్లి ఫణికుమార్ హాస్టల్లో నిద్రిస్తూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నిద్రలో గుండెపోటుతో యువకుడు మృతి చెందాడని తల్లిదండ్రులకు ఫణికుమార్ మిత్రులు ఫోన్ చేసి సమాచారం అందించారు. కుమారుడు మరణవార్త విన్న ఫణికుమార్ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. నమస్కారం అండి అందరికీ. నా పేరు పిల్లి నాగప్రసాద్ అండి, గాజువాక. మా పెద్ద అబ్బాయి పిల్లి ఫణికుమారు ఆగస్టు 21న కెనడా వెళ్ళాడు సార్. కాల్గరీ అనే ఊరు చదువుకోవడానికి, ఎంఎస్ చేయడానికని 1 year ఎంఎస్ కోర్సు. తీరా మాకేమో 14వ తారీఖు ఉదయం శనివారం ఫోన్ వచ్చింది సార్ చనిపోయాడని. ఎలా చనిపోయాడు ఏంటని వాళ్ళ రూమ్మేట్ చెప్తే, వాళ్ళ రూమ్మేట్ని అడిగితే ఏమో తెలీదు, నేను ఎమర్జెన్సీ దగ్గర ఫోన్ చేశాను, అందరూ వచ్చారు, వచ్చి బాడీని తీసుకెళ్ళిపోయారు, నో మోర్ అని డిక్లేర్ చేశారు అని చెప్పారు సార్. దయచేసి మేమేమో ఇక్కడ పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్యే గారిని, కలెక్టర్ గారిని తలిపేసి వెంటనే స్పందించారు సార్. బాగా ఎంపీ గారితో మాట్లాడారు. ఢిల్లీ నుంచి ఎంపీ గారు కూడా చాలా బాగా స్పందించారు సార్. కలెక్టర్ గారిని కలిసాం సార్. కలెక్టర్ గారు కూడా చాలా బాగా స్పందించారు సార్. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు దయచేసి అందరూ మాకు సహకరించి మా అబ్బాయి బాడీని మాకు ఇప్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాను సార్. మీ పత్రికా రంగం కూడా స్పందించి మా అబ్బాయి బాడీని చాలా ఎంత వేగంగా ప్రభుత్వ సహకారంతో తీసుకొచ్చి ఏర్పాట్లు చేయమని ప్రార్థిస్తున్నాను సార్.